హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. సో ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ గుడ్ న్యూస్ ఏంటో. సో వీడియో ఎంత ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అవునట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు పెన్షన్ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మా నాన్న కూడా ఉద్యోగే. పెన్షన్ కుటుంబానికి పెద్ద కొడుకుతో సమానం. ప్రజల కోసమే నిస్వార్థంగా సీట్లు త్యాగం చేశా. అనకాపల్లి వారాహి సభలో పవన్ అని ఈ వ్యాఖ్యలైతే చేశారండి. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారం చేపట్టిన ఏడాదిలోగా ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ సమస్యలను పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నేను కూడా ఒక ఉద్యోగి కొడుకునే అని, సగటు జీవికి పెన్షన్ ఎంత అవసరమో తెలుసు అని అన్నారు. తాము సినీ రంగంలో ఎదిగిన తర్వాత కూడా మా నాన్న వద్దనే డబ్బులు తీసుకునే వాడిని ఏమీ కాదు అని ఆయన అన్నారు. తన పెన్షన్లో నుంచి మాకు పుట్టినరోజు వస్తే ఏమైనా కొని ఇచ్చేవారు అని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారండి. సో పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది అని అన్నారు. అలాగే మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్కు పరిష్కారం చూపేందుకు మేము కృషి చేస్తామని అన్నారు. ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయబేరి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ఈ విధంగా అయితే ప్రసంగించడం జరిగింది.